భారత్ క్రికెట్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమోగుతుంది. అదే వైభవ్ సూర్యవంశీ. నిన్న మొన్నటి వరకు ఈ కుర్రాడి వయసెంత, ఇతగాడి కొట్టే సిక్సర్ల వేగం ఎంత అంటూ లెక్కలు వేసుకున్న ప్రపంచ క్రికెట్ ఇప్పుడు మాత్రం అతడి యాంగర్ మేనేజ్మెంట్ పై డిస్కషన్లు పడుతుంది. భారత శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మనోడి లంక ఆటగాళ్లతో పెట్టుకున్న సందడి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. మ్యాచ్ అంటే గెలవాలి, లేదు అంటే ఓడాలి. కానీ శ్రీలంక ఆటగాళ్లకు మాత్రం మ్యాచ్ గెలవడం కంటే వైభవ్ ను గెలవడమే ముఖ్యమైన టాస్క్ లా అనిపించినట్టుంది. మ్యాచ్ జరుగుతున్నంతసేపు మన కుర్రాడిని టార్గెట్ చేస్తూ నోటికి పని చెప్పారు. పాపం లంక ప్లేయర్లకు ఐపీఎల్ వేలంలో మనోడికి వచ్చిన రేటు చూసి ఎక్కడో కాలినట్టుంది. అందుకే పదే పదే వైభవ్ దగ్గరకు వచ్చి ఇదేమైనా ఐపీఎల్ అనుకున్నావా, ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది అంటూ తెగ క్లాసులు పీకేశారట. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడడంలో తమేదో పీహెచ్డీలు చేసినట్టు లంక ఆటగాళ్లు బిల్డప్ ఇవ్వడం చూస్తే పాపం ఆ గ్రేట్ కింగ్ కోహ్లీనే మేం వదల్లేదు, నువ్వెంత తమ్ముడు అన్నట్టుంది వారి వ్యవహారం. ట్విస్ట్ ఏంటి అంటే మ్యాచ్ మామూలుగా ముగిసిపోతే గొడవ ఉండేదే కాదు. కానీ సినిమా క్లైమాక్స్ లాగా మ్యాచ్ కాస్త సూపర్ ఓవర్ కు వెళ్ళింది. దాంతో లంక ప్లేయర్లలో బీపీ షుగర్లు ఒకేసారి పెరిగిపోయాయి. సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత కూడా సహజ సిద్ధమైన అలవాటు ప్రకారం వైభవ్ ను మళ్లీ కవ్వించారు. ఎంత చిన్న పిల్లాడైతే మాత్రం పదే పదే గెలిగితే చూస్తూ ఊరుకుంటాడా? లంక ప్లేయర్స్ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక తన వైభవ్ సూర్యవంశీ ఒక్కసారిగా పూనకం వచ్చేసింది. ఆపండ్రా మీ సోది అన్న రేంజ్ లో వారిపైనే దూసుకెళ్లిపోయాడు. లంక టీం ఊహించని ఈ కౌంటర్ అటాక్ తో గ్రౌండ్ లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. చివరకు మన టీం స్టాఫ్, తోటి ప్లేయర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి వైభవ్ ను పట్టుకుని వెనక్కి లాగడంతో గొడవ పెద్దది కాకుండా ఆగింది. లేదంటే లంక ప్లేయర్స్ కు మైదానంలోనే సూర్యవంశీ సినిమా చూపించేవాడేమో. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఆలస్యం. మన నెటిజన్లు అప్పుడే కోర్టులు పెట్టేసి తీర్పులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకా పట్టమని 15 ఏళ్లు కూడా నిండలేదు, అప్పుడే ఇంత ఆవేశం పనికిరాదు తమ్ముడు, ఆటపై దృష్టి పెట్టాలి అంటూ నీతులు చెబుతున్నారు. ఐపీఎల్ కాంట్రాక్టర్ లేని లంక ప్లేయర్స్ కుళ్ళుతో అలానే వాగుతారు. మనోడు ఇచ్చింది కరెక్ట్ రిటర్న్, తగ్గేదేలే అంటూ వైభవ్ ను మరికొందరు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఏది ఏమైనా వైభవ్ సూర్యవంశీ కేవలం బ్యాటింగ్ తోనే కాదు, అవసరమైతే గ్రౌండ్ లో యాక్షన్ సీన్లు చేయడంలో కూడా తగ్గేదేలే అని నిరూపించుకున్నాడు. మరి ఈ రచ్చపై ఇరు జట్లు యజమానులు ఎలాంటి ఫైన్లు వేస్తాయో, బోర్డులు ఎలా స్పందిస్తాయో చూడాలి.